హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మాత్రం మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అష్టాదశ శక్తి పీఠాలు అని సిద్దిపేటలో ఉంది. అక్కడికి వెళ్తున్నాము. చాలా రీల్స్లో కూడా ఈ టెంపుల్ గురించి చూపిస్తున్నారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే సిద్దిపేటలో ఈ టెంపుల్, ఈ ఆలయం అనేది ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి. ఇదిగోండి టెంపుల్ మాత్రం ఇలా బయటి వ్యూ ఇదంతా. చాలా విశాలంగా మాత్రం టెంపుల్ మాత్రం చాలా బాగుంది. లోపల 18 శక్తి పీఠాలు మనం ఎక్కడ చూడనివి. మనము బయటికి ఇప్పుడు శ్రీలంక ఇక్కడ వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి మనం దర్శించుకోవచ్చు. ఇందులో కొన్ని స్వామీజీ చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. స్వామివారిది మనకి చక్కెరతో అభిషేకం చేసినా కూడా విశేష పూజలు, అభిషేకాలు అవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఈ సిద్దిపేట గ్రామంలో వచ్చేసి కొండపాక వెళ్ళే రూట్లో ఒక పచ్చశక్తుల దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఇట్లా మనకి సంబంధించింది. ఇది 1.5 year అవుతుంది కట్టి. చిరంజీవి గారు మీరు కూడా రండి. 1.5 year మనకు వచ్చేసి విశేష పూజలు, అలంకరణలు. ఈరోజు వచ్చేసి స్వామివారికి చంద్ర అలంకరణ. ఈరోజు చంద్ర అలంకరణ. ఈరోజు అమ్మవారికి వచ్చేసి మా విశేష అలంకరణలు, కుంకుమార్చలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అమ్మవారివి. మనకి చాలా మహిమల అమ్మవారిది ఇది. ఇక్కడ క్షేత్రం అనేది హైదరాబాద్కి దగ్గరలో మనకి ఇది ఒక్కటే ఉన్నది. మనకి మామూలుగా అయితే బద్రీనాథ్, కేదార్నాథ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ఆలయాలు కలిపి ఒకటే ఉన్నది ఇక్కడ దేవాలయము. మనకి చాలా జనాలు వస్తూ ఉన్నా కూడా ఏంటంటే ప్రాముఖ్యమైంది. మనం ఇక్కడ 12 kgs చక్కెర మనం చేసుకున్నా కూడా, అభిషేకం చేసుకున్నా కూడా మనకి అయితేనే ఉంటుంది. మనకి కరెక్ట్గా 4 రోజుల్లో కరెక్ట్గా మనకి స్వామివారు చూపిస్తూ ఉంటారు. మహిమల కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. చెప్తారా మీరు? ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలు, ఉమారామలింగేశ్వర సహిత అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఏర్పాటు చేశారు. అందరికీ అంత దూరం వెళ్ళలేరు. ఆర్థిక స్తోమతను బట్టి కొందరు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం ఆర్థిక పరిస్థితుల వల్ల వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు మొక్కున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి సిద్దిపేట, హైదరాబాద్ చాలా బాగా జరుగుతుందండి. ముఖ్యంగా ఒకటేమో ఇక్కడ గోశాలలో వచ్చేసి స్వర్ణ కపిల, శ్యామ కపిల, శ్వేత కపిల అనేటువంటి ప్రత్యేక దైవ సంబంధిత ఆవులు ఇక్కడ ఉన్నాయి. వాటిని టచ్ చేసి వాటికి ఫీడ్ తినిపించి ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నాయని చాలా మంది అంటున్నారు. చాలా మంది మనం చేసినాం కాబట్టి మనకి ప్రాముఖ్యత అందుకని చెప్పి వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ లేయర్ కూడా చాలా ఉంటది. ఏది వాతావరణం కానీ మనకు చాలా డిఫరెంట్ గా ఉంటది. మన ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటది. అందుకని ఇక్కడ ఇటు చూపించండి. దీనికి మనం చేసేది చక్కెర అభిషేకం అని చెప్పి కోరికలు కోరుకున్నా కూడా షుగర్ 12 kg షుగర్, తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్, పండ్లు మొత్తం మనం చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి లేదు. కరెక్ట్ గా 4 days లో మనకు జరిగిపోతుంది. 90% మేము ఇస్తా ఉంటాం. అదమ్మా. అంటే ఇక్కడనే చేస్తారు అభిషేకం? అంటే అంటే ఏమేంటివి కావాలంటున్నారు? మనకి షుగర్ 12 kgs, తర్వాత వచ్చేసి పండ్లు 10 రకాలు, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి 1/2 kg. అదమ్మా. ఓకే. ఫస్ట్ శక్తిపీఠం వచ్చి శంకరి దేవి. ఇది వచ్చేసి మనకి శ్రీలంకలో ఉంది. మనం అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడనే మన హైదరాబాద్లోనే ఒక మంచి శక్తిపీఠం అనేది మనము కళ్ళారా చూస్తున్నాము. అది శ్రీలంకలో ఉన్న అమ్మవారు. చూడండి చాలా బాగుంది. చాలా మంచి అలంకరణ చేశారన్నమాట. అసలు ప్రతి ఒక్క అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ టెంపుల్లో వెళ్తే కానీ మీకు తెలుస్తుంది. అంత పాజిటివ్ ఎనర్జీ, అంత పాజిటివ్ ఫీలింగ్స్ అనేది మనకి ప్రతి ఒక్క అమ్మవారిని మనం కన్నులారా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది టెంపుల్లో. మేము టెంపుల్కి వెళ్ళినాక చాలా మంచిగా అనిపించింది టెంపుల్ మనకి. చూడండి ఇది వచ్చేసి కామాక్షి దేవి, తమిళనాడులో ఉంది, కంచి. అసలు ఎంత బాగుంది అమ్మవారు మాత్రం. ఈ అమ్మవారు కూడా శ్రీ శృంఖాల దేవి. థర్డ్ వచ్చేసి శృంఖాల దేవి పశ్చిమ బెంగాల్లో ఉంది అనమాట. ఈ అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి. 4వది వచ్చేసి మైసూర్, కర్ణాటకలో ఉంది. చాముండేశ్వరి దేవి, మైసూర్, కర్ణాటక. జోగులాంబ టెంపుల్ మనకు అందరికీ తెలుసు, తెలంగాణలో జోగులాంబ
టెంపుల్ ఆంధ్రప్రదేశ్. శ్రీ భ్రమరాంబ దేవి ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీ భ్రమరాంబ దేవి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నమాట ఈ అమ్మవారు. తర్వాత వచ్చేసి మనకు శ్రీ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంది ఈ అమ్మవారు. చూడండి ఎంత కనువిందుగా ఎంత బాగుంది కదా అమ్మవారు. చూడండి 8వది వచ్చేసి శ్రీ ఏకావీర దేవి మహోర్ మహారాష్ట్రలో ఉంది ఈ అమ్మవారు కూడా. ఏకావీర మహాకాళీ దేవి మధ్యప్రదేశ్లో ఉంది అన్నమాట. మహాకాళీ దేవి ఈ అమ్మవారు మాత్రము చూస్తుంటే అసలు వైబ్రేషన్. 10వ శక్తిపీఠం పురుహుతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఈ అమ్మవారు. చూడండి 11వ శక్తిపీఠం వచ్చి శ్రీ గిరిజాదేవి. ఈ అమ్మవారు వచ్చేసి మనకి ఒరిస్సాలో ఉంది అన్నమాట అమ్మవారు. చూడండి చాలా చాలా ఒక్కొక్క శక్తిపీఠము ఒక్కొక్కటి అసలు ఇన్ని ఉన్నాయా శక్తిపీఠాలని ఇన్ని ఇలా ఉంటాయా అని ఫస్ట్ టైం నేను చూసాను అన్నమాట. ప్రతి ఒక్క అమ్మవారు చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఫీలింగ్ అనేది ఒక్కొక్క అమ్మవారిని చూస్తుంటే ఒక్కొక్కలాగలా. మాణిక్యాంబిక దేవి ఈ అమ్మవారు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మాణిక్యాంబిక దేవి చూడండి ఈ అమ్మవారు కూడా అసలు ప్రతి ఒక్క అమ్మవారు ఇన్ని తీరులు ఇన్ని శక్తిపీఠాలు అని అంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇవి వచ్చేసి కామాక్షి దేవి. చూడండి ఎంత బాగుంది ఈ అమ్మవారు కూడా. అసలు అసలు చెప్పలేకపోతున్నాను అంత బాగున్నాయి. మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా చూడండి. 14వ శక్తిపీఠం వచ్చేసి చూడండి ఎంత ఈ అమ్మవారు మాత్రము చాలా ఇలా చూస్తే ఇలా అనిపించింది అనమాట. ఈ అమ్మవారిని చూస్తుంటే ఇంకొక అమ్మవారు కూడా ఉంది చాలా బాగా అనిపించింది. చూడండి మాధేశ్వరి దేవి ప్రయాగ్ ఉత్తరప్రదేశ్లో ఉంది 14వ శక్తిపీఠము. 15వ శక్తిపీఠం చూడండి ఇక్కడ. చూడండి ప్రతి ఒక్క అమ్మవారిని నేను చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా వెళ్ళి చూడండి. హిమాచల్ ప్రదేశ్లో ఉంది అది. శ్రీ మంగళ గౌరీ దేవి 16వ శక్తిపీఠం బీహార్లో ఉంది. చూడండి 16వ శక్తిపీఠం. చూడండి 16వ శక్తిపీఠము మనకి మంగళ గౌరీ. 17వ శక్తిపీఠం వచ్చి విశాలాక్షి దేవి. చూడండి విశాలాక్షి దేవి కాశీలో ఉంది అన్నమాట ఈ అమ్మవారు. ఉత్తరప్రదేశ్ కాశీలో ఉంది. నెక్స్ట్ లాస్ట్ శక్తిపీఠం 18వ శక్తిపీఠం వచ్చేసి ఈ అమ్మవారు వచ్చేసి మనకు సరస్వతి దేవి. మనకి ఇది కాశ్మీర్లో ఉంది. శ్రీనగర్ కాశ్మీర్లో ఉంది అన్నమాట ఈ అమ్మవారు. చూడండి ఇలా 18 శక్తిపీఠాలు మనకి పూర్తయ్యాయి. ఇక్కడిది వచ్చేసి 18 శక్తిపీఠాల దేవాలయం ఉన్నది. మనకు విశేషం ఏందని చెప్పంటే మరకటలింగం అని చెప్పిన శతమానం భవతి యదాయు పురేషదేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి వేద ఆశీర్వచన సమర్పయామి. ఇక్కడ కొంచెం భోజనాలు తినేసి టెంపుల్లో ఆనంద గోకుల గోశాల కొండపాక కొమ్రేలి కమాన్ దగ్గర ఇంట్లోనే ఆనంద నిలయంలో అష్టాదశ శక్తిపీఠాల టెంపుల్ ఉంది. అలానే ఆనంద గోకుల గోశాల ఎదురుగా ఉంటే ఈ గోశాలలో 3 ఆవులు ఉన్నాయి. చాలా చాలా ప్రత్యేకమైనవి. కోట్లలో ఒకటిగా ఉండే 3 ఆవులు ఇచ్చట కలవు. ఒకటి స్వర్ణ కపిల, కన్రెప్పల్ గోల్డ్, మూతి, నాలుక, చెవుల, వెంట్రుకల, కొమ్ము, బాడీ, తోక కూడా గోల్డ్ ఉంటుంది. దీన్ని పూజ చేసుకుంటే చాలా చాలా శ్రేష్టం. కపిలలో 3 రకాలు. ఒకటి స్వర్ణ కపిల,
ఇవి పూజ చేసుకుంటే చాలా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంకొకటి శ్యామ కపిల, ఇక్కడ కింద పెట్టు, ఇక్కడ కింద శ్యామ కపిల. ఇది శ్యామ కపిల. పితృదోషాలు, పాతల ఏమైనా అరిష్టాలు పెద్దలో ఉంటే దీన్ని పూజ చేసుకుంటే చాలా శ్రేష్టం. ఇంకొకటి ఇక్కడ కపిల కామధేను అంటారు. దీన్ని కండ్రెప్పలు వైట్, మూతి, నాలుక, కొంచెం దూరం కళ్ళు రెప్పలు వైట్, మూతి, నాలుక, చెవుల, వెంట్రుకల, కొమ్ములు, బాడీ, కాళ్ళ గిట్టెలు కూడా వైట్ ఉంటుంది. ఇది కోట్లల్లో ఒకటి ఉంటుంది. దీన్ని పూజ చేసుకుంటే మన కోరికలు, ఆరోగ్యం. ఈ 3 కలిసిన ఏకైక గోశాల ఆనంద గోకుల గోశాల ఆనంద నిలయంలో మాత్రం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, గుజరాత్ కూడా ఎక్కడ కూడా 3 కలిసినవి లేవు అనమాట. ఒకటి రాజస్థాన్ ఉంటే, ఒకటి హైదరాబాద్, ఒకటి వైజాగ్. ఈ 3 సుమన్ టీవీ వాళ్ళు వచ్చి 3 కపిల ఆవుల కోసం చేస్తుంటే ఈ 3 ఇక్కడ ఉన్నాయని తెలిసి పెడితే బెంగళూరుకి వెళ్ళి వచ్చి పూజ చేసుకుంటుండ్రు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి అక్కడి నుంచి వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి పూజ చేసుకుంటున్నారు. పిరమిడ్ అంటే మెడిటేషన్ చేసుకుంటారు ప్రతి మనుషులు. కానీ ఆకారంలో ఆవుల షెడ్ అనేది ఏర్పాటు చేసిరన్నమాట. నెయ్యి ఉంటుంది, సబ్బులు ముఖం చేసుకుని ప్యూరా. ఇప్పుడు అమ్ముతారా మీరు? ఆవు ఎంత? సోప్స్ ఇట్లా ఉంటాయి. ఇది ముఖానికి పెట్టి తాగొచ్చు. ప్యూరా ఇవి? ప్యూర్ ఎంత? 70 రూపాయలమ్మ. హాఫ్ కేజీ, 1 కేజీ, హాఫ్ కేజీ ఉంటాయి. ఇది 3,500 లీటర్. అదా? ఇది హాఫ్ లీటర్. 3,500 1 లీటరా? 3 దేవతలకు ఏమన్నా తిండి అమ్మో కాబట్టి తింటు. మనం టెంపుల్కి డొనేట్ మనకి ఎంత తోస్తే అంత మనం ఇవ్వచ్చు అన్నమాట. అక్కడ మనకి టెంపుల్ అభివృద్ధి చెందడానికి మనకు తోచినంత మనం సహాయం చేయొచ్చు. ఇంకొన్ని పిక్స్ దిగాము, అక్కడ చాలా ఫొటోస్ దిగాము, చూడండి. ఓకేనా ఫ్రెండ్? చూడండి, ఇది బయట వ్యూ మొత్తం మేము టెంపుల్ క్యాప్చర్ చేసాము, ఇదంతా వీడియో. ఈ అమ్మవారు మాత్రం చాలా బాగుంది, చాలా అందంగా అనిపించింది. లాస్ట్ కొమెరిల్లికి వెళ్ళాము, అక్కడ కూడా తీసాను కొన్ని. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.